మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖరరావు చేసినటువంటి అనేక వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాలా ధీటనోటి సమాధానాలు ఇచ్చారు. వాస్తవాలంటే తెలుసుకుందాం. సార్, బట్టి విక్రమార్క గారు, మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన కావాలని ఇలా చేస్తున్నాడంటారా, లేకపోతే కారణం ఏంటి? వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నం ఒకటి. రెండు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ పార్టీని వదిలిపెట్టి కకలావికలమే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటే, అది కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతూ ఉంటే, వాటన్నిటి నుంచి కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో నేను ఉన్నాను అని చెప్పడం కోసం బయటకు వచ్చి మొత్తం అది ఇది లేని అనే కూడప్ స్టోరీలా చేసి మాట్లాడాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ చేసిన ప్రయత్నంలో చాలా అంటే నాకు బాగా జుగప్స్గా అనిపించింది ఏంటంటే, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పెద్ద మనిషి, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి చీప్ జిమిక్స్ చేయకూడదు. ఎవరో మామూలు కార్యకర్త మాట్లాడిందంటే అర్థం ఉంది. మైక్ మాట్లాడుకుంటూ మైక్ కరెంట్ బంద్ అయిపోయింది చూసారా, ఇగో ఎట్లనే కట్ అవుతుంటుంది అంటే ఆ కరెంట్ ఫుల్గా ఉంది. మా ఆఫీసర్లు కూడా ఆన్ డ్యూటీలోనే ఉన్నారు. కంటిన్యూస్గా కావాలంటే దాని సప్లై రీడింగ్స్ సహా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. సో నీ మైక్ సిస్టమ్ పనిచేయక, నీ మైక్ సిస్టమ్ ఆగిపోయి, నువ్వు పెట్టుకున్నది సరిగా లేక గ్యాప్ వస్తే ఇది చూసావా, ఇది కరెంటు వల్లనే పోయింది. సో ఇటువంటి మాటలు వ్యక్తి స్థాయిని దిగజారుస్తాయి. ఆ స్థాయి దిగజారొద్దు అనేది వారు నేను చెప్పిన సూచన. రెండోది, ఆడ మాట్లాడుతూ యాదాద్రి మీరు ఏం చేస్తున్నారు, కంప్లీట్ చేయలేకపోయారు ఇంతవరకు. యాదాద్రి కంప్లీట్ చేయడం మేము వచ్చింది 3 నెలలు కాదు, 10 ఏళ్ళు నువ్వు ఉన్నావు. నువ్వు మొదలుపెట్టి యాదాద్రి కంప్లీట్ కాకుండా ఉండటానికి, అది భారమైపోయి పెరగటానికి కారణం నువ్వే. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కోసం నువ్వు సబ్మిట్ చేసినటువంటి రిపోర్టు తప్పుడు రిపోర్ట్ ఇస్తే 50% ఇంపోర్టెడ్ కోళ్ళు, 50% ఇండిజినియస్ కోల్ అని ఇచ్చి పర్మిషన్ తీసుకుని వస్తే, ఆ తర్వాత దాన్ని పూర్తిగా 100% ఇండిజినియస్గా మారిస్తే, ఎన్జిటికి ఎవరో కోర్టు పోయి దానికి కేసు వస్తే ఎన్జిటి వాళ్ళు అసలు పూర్తిగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ నువ్వు తెచ్చిన దాన్ని స్క్వాష్ చేసి కొట్టేశారు. అసలు కొట్టేస్తే నువ్వు 2-3 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకోలేను. అసలు పట్టించుకోకుండా అట్లా వదిలేసి ఉంచితే, మేము వచ్చిన తర్వాత దాని పబ్లిక్ హియరింగ్ చేపించి కేవలం 3 నెలల్లోనే నేను అక్కడికి వెళ్ళాను, రివ్యూ చేశాను. ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఆగి ఉంది, ఎందుకు డిలే అవుతుంది, డిలే అయితే దీని ఒక్కరోజు లేట్ అయినా దాని భారం ప్రాజెక్ట్ కాస్ట్ మీద పడి, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంతిమంగా కన్జ్యూమర్ మీద పడుతుంది. నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళాం, రివ్యూ చేశాం, డిలే గురించి తెలుసుకుని వెంటనే పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాను. సరే, ఈ లోపల ఒక్క రోజు కూడా డిలే లేకుండా చేస్తున్నాం. ఇక ఎన్టీపీసీ గురించి అడిగారు, ఎందుకు ఎన్టీపీసీలో చేసుకోలేదు మీరు, 4000 మెగావాట్ పవర్ అసలంతా నేనే అసలు తీసుకొచ్చినాను. నువ్వు తీసుకొచ్చింది ఏంది? అది బైఫర్కేషన్ యాక్ట్లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు అప్పుడు ఎన్టీపీసీ పెట్టి దాంట్లో 80% పవర్ మనకు ఇచ్చినట్టుగా అందులో పొందుపరిచే హక్కుగా ఇస్తే, ఇచ్చిన హక్కును నువ్వు 4000 మెగావాట్స్ సంబంధించి నువ్వు ఆ రోజే అగ్రిమెంట్ చేసి తీసుకోవాల్సి ఉన్నది. తీసుకోకుండా 1600 యూనిట్ తీసుకొని మిగతా 2400 వదిలేస్తూ నువ్వు వదిలేయబట్టి వాళ్ళ అది లేట్ అయిపోయింది. 10 ఏళ్ళు వదిలేస్తూ 10 ఏళ్ళు వదిలేసిన తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ అది కావాలని మొదలు పెడితే, ప్రపంచంలో దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, అందుబాటులోకి వస్తున్నటువంటి ఆల్టర్నేటివ్ పవర్, గ్రీన్ ఎనర్జీ, వాటన్నిటిని లెక్కలేసి చూస్తూ ఉంటే, దీన్ని ఇప్పుడు మొదలు పెడితే ఇంకా 5-6 సంవత్సరాలు పూర్తి అయితే అది 8 రూపాయలు 9 రూపాయలు పడేంత భారం పడే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. అది ఇద్దామా, లేదా 5 రూపాయలకి 4 రూపాయలు దొరికే పవర్ ఎత్తుకుందామా అనే దాని మీద ప్రజలపైన భారం పడకుండా ఉండాలని మేము ఆలోచించాం. నువ్వు అప్పుడే అదే రోజు 2014లోనే రాగానే నువ్వు పీపీఏ చేసి ఉంటే మొత్తం 4000 కట్టి ఉంటే అది వేరే రకంగా ఉండేది. సో అది ఎన్టీపీసీ వాళ్ళ కట్టకుండా వాళ్ళు ఇప్పుడు మొదలు పెడితే కూడా భారం అయ్యే పరిస్థితి రావడానికి కారణం, నువ్వు 10 ఏళ్ల క్రితం పీపీఏ చేసి మొదలుపెట్టించకపోవటం వల్ల జరుగుతున్నటువంటి భారం అది. అంటే మాజీ ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలియకుండానే ఈ రకంగా మాట్లాడుతున్నాడా? అంటే ఇది ఆయన పాలనలో ఉన్నాడు, మంచి పాలన చేశానని చెప్పుకుంటున్నాడు, ఇవన్నీ తెలియకుండా నేను కూడా అదే ఆశ్చర్యపోతున్నాను. ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు? తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడు? తెలిసి కూడా నేను మాట్లాడితే ప్రజలంతా నమ్ముతారు, నేను గతంలో 10 ఏళ్ళు ఎట్లా నమ్మించి అధికారంలో ఉన్నా
మళ్ళీ ఎట్లా చెబుదామని మొదలు పెడుతున్నాడో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ఆ విషయం కూడా చెప్పాడు. పవర్నెస్ ఏం చేస్తున్నారు వీళ్ళు వచ్చి, ఐఏఎస్లకి ఏం తెలుసు, నేను టెక్నోక్రాట్స్ పెట్టి నడిపించానని. ఎవరిని టెక్నోక్రాట్స్ పెట్టి నడిపించావు? మేము టెక్నోక్రాట్స్ పెట్టి నడిపిస్తున్నాం. టెక్నోక్రాట్స్ కమ్ ఐఏఎస్. ఒకవేళ హైలీ క్వాలిఫైడ్ ఐఐటీలో క్వాలిఫై ఉన్నటువంటి అధికారులను పెట్టి చేస్తా ఉన్నాం. నువ్వెవరు? రిటైర్ అయినటువంటి వాళ్ళని పెట్టి దాన్ని నీ ఇష్టానుసారం నిజంగా మా ఆలోచనలాగానే నువ్వు కూడా కాంటెంపరీ ఆలోచనలకి అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అర్థం చేసుకుని ముందు నడిపించేటువంటి అధికారులను పెట్టుకుని ఉంటే వాళ్ళ పరిస్థితులు వేరే రకంగా ఉండేవి. అంటే బహుశా మీరు ఆ రకంగా నిరంతరాయంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్తును సరఫరా చేసే సామర్థ్యం, శక్తి మీరు మీ దగ్గర లేదనో లేకపోతే మీరు చేయలేకపోతారనే ఒక నమ్మకంతో అలా చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఆయన సాధ్యమైనంత వరకు ఏంటంటే గుడగాల్చి మీదేసే రకం. వీళ్ళకి ఇస్తే పవర్ రాదు, చీకటం అయిపోతే చేయలేరు అని ఏదో తప్పుడు ప్రచారం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన అంచనాలకు మించి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే నా మంత్రివర్గ సహచరులు మిగతా వాళ్ళందరూ కానీ, మా మంత్రివర్గ సహచరులు అందరూ కానీ అద్భుతంగా దాదాపు రోజుకి 17 నుంచి 18 గంటలు ప్రతి మంత్రి పనిచేస్తూ ఉన్నారు. సెక్రటరియట్కి వెళ్తూ ఉన్నారు, రివ్యూలు చేస్తూ ఉన్నారు, ప్రజలను కలుస్తూ ఉన్నారు. ఆ శాఖను పూర్తిగా అవగాహన చేసుకుని దాని పాలనని అద్భుతంగా అందిస్తున్నారు. కాబట్టి ఈ 3 నెలల్లో మేము అనేక ఫలితాలు సాధించాం. అంటే మీరు ఆయన అనుకుంటున్నట్టు కాకుండా మీరు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయగల ధైర్యం, ఆత్మస్థైర్యం మీకుందా? చేయగలుగుతారా? ప్రజలకు ఇచ్చే మీరు హామీ? మేము సంపూర్ణంగా ఇప్పటికే హైయెస్ట్ పీక్ డిమాండ్ కూడా మార్చినలో గత సంవత్సరం కంటే హైయెస్ట్ పీక్ డిమాండ్ వచ్చిందని కూడా మేము సరఫరా చేసి చూపించాం. రాబోయే ఏప్రిల్, మేలో కూడా హైయెస్ట్ పీక్ డిమాండ్ సరిపోయేటువంటి విధంగా పవర్ ప్రొడక్షన్, దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేసీఆర్ లాంటి వాళ్ళు ఎన్ని అబద్దాలు చెప్పినా దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలకి కావలసిన క్వాలిటీ పవర్ నిరంతరంగా ఇస్తాం. అంటే మీరు చాలా ప్రామిసులు చేశారు, అలానే అప్పులున్నాయంటున్నారు. మీ ఒక్క విద్యుత్ రంగంలోనే, మీరు మీ శాఖ సంబంధించిన విద్యుత్ రంగంలోనే 1,10,696 కోట్ల అప్పులున్నాయంటున్నారు. మొత్తంగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయంటున్నారు. ఇవన్నీ తీర్చి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోగలరన్న ఒక ధైర్యం మీకుందా? మేము బాధ్యతగా పాలన చేపట్టిన దగ్గర నుంచి ఈ అప్పుల భారాన్ని, అటు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని, పవర్ సెక్టార్లో చేసినటువంటి ఇబ్బందుల్ని, అప్పుల్ని అన్నింటినీ కూడా వైట్ పేపర్ రూపేణా ప్రజలందరికీ తెలియజెప్పారు. స్టేక్ హోల్డర్స్కి అందరికి అర్థం కావాలి. ఆనాటి నుంచి దీన్ని ఎట్లా అధిగమించాలనే దానిపైనే ప్రతి నిమిషం, ప్రతి గంట పనిచేస్తాం. ప్రజలకి ఆ ఇబ్బందుల్లో పడకుండా వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా అన్నీ అందించాలనేటువంటి తపంతో పనిచేస్తున్నాం. కాబట్టి మా సంకల్పం గొప్పగా ఉంది. కాబట్టి 100% మేము అధిగమిస్తాం. వీటన్నిటిని ప్రజలకు అందిస్తాం. ప్రజల మీద భారం పడకుండానే, ప్రజలపైన భారం పడకుండానే అందిస్తామనే నమ్మకం మాకుంది. చేస్తాం కూడా. ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా కానీ వాళ్ళు ఏం చేసినా, ఎవరు ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మీ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షం కానీ, ఏం చేసినా కానీ ప్రజలకు మేలు జరుగుతుందా అనే దాంతోనే ప్రజలు చూసుకుంటారు. ఆ విషయంలో మీరు వాళ్ళని అసంతృప్తికి గురి చేయకుండా ఉంటారా? మేము నిత్యం ప్రజల్లో మమేకమై ఉండేటువంటి మనుషులు ఉన్నాం. పాలనలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అప్పట్లో పాదయాత్ర చేసినా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, మేము పెట్టే ప్రతి సంతకం కూడా ప్రజలకి ఎంతవరకు మేలు చేస్తుందని ఆచి చూసి నిర్ణయం చేస్తే సంతకం పెడతాం, నిర్ణయం కూడా చేస్తాం. మా నిర్ణయాలన్నీ కూడా ప్రజల పక్షపాతంగానే ఉంటాయి తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన. అందుకే మేము క్వాలిటీ గవర్నెన్స్ ఇవ్వగలుగుతా ఉన్నాం. ప్రజలకి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా పవర్ ఇవ్వగలుగుతా ఉన్నాం. 1వ తారీఖునే జీతాలు ఇవ్వగలుగుతున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా రైతు బంధు వేయగలిగాం. రైతు బీమా కట్టాం. నిన్నేదో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బీమా కట్టకుండా లేదు, రైతు బీమా కట్టాం. పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, ఎవరు మధ్యాహ్నం భోజనం వంట చేసే వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా బిల్లు లేకపోతే మేము వచ్చిన తర్వాత వాళ్ళ పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా బిల్లులు ఇచ్చాం. అంటే మొత్తానికి మీరు అప్పులు చేయకుండా కూడా ఇవన్నీ చేయగలరా? ఇంకా అదనంగా ఏమైనా అప్పులు చేస్తారా? సాధ్యమైనంత వరకు. అంటే కొన్ని సందర్భాల్లో అలా అప్పులు తీర్చడానికి కూడా అప్పు చేయాల్సిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కొన్ని అంటే వాళ్ళు ఆ రకంగా తీసుకున్న అప్పులు
15 సంవత్సరాలకో 12 సంవత్సరాలకో తిరిగి కట్టాల్సిన పరిస్థితిని జెస్టేషన్ పీరియడ్ని 10 ఏళ్లకో పెట్టినవి కూడా ఉన్నాయి. ఆ అప్పులు తీర్చడం కోసం ఒక్కో సందర్భంలో కొన్ని అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా మేము ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే చేసి వాటిని సంపూర్ణంగా చేస్తాం. ఎక్కడ కూడా మేము అడ్డగోలుగా రాష్ట్రాన్ని లేకపోతే రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి ప్రజలపైన భారం వేసే పరిస్థితి మాత్రం చేయం. ఓకే, మొత్తానికి ఒక ఆర్థిక మంత్రిగా ఆర్థిక క్రమశిక్షణతో ప్రజలపై భారం పడకుండా ఇచ్చిన హామీలతో సహా ఉన్నటువంటి అప్పులను తీర్చటం, అదేవిధంగా అవసరమైతే మరిన్ని ప్రయోజనాలు ప్రజలకు చేకూర్చే విధంగా ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వంగా, ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వంగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి చేసే ప్రతి మాటకు సమాధానం ఉందని, అది ఆయన మాటలను ప్రజలు విశ్వసించాలనే గట్టి నమ్మకంతో ఖచ్చితమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని, క్వాలిటీ అంటే ఒక నాణ్యత గలటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి సేవలను ప్రజలకు అందజేస్తామనే ఒక ధీమాను, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.